నీలాంటి వాడి కోసం ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఒక చిన్న గ్రామం నుంచి వచ్చి సిటీని గడగడలాడించావు కదయ్యా. అపహరణ చేసిన వాడు ఎవడైనా సరే చిత్తకొట్టు, ఎంతటి వాడైనా అరెస్ట్ ఈ సినిమా వాళ్ళు పోలీసు వాళ్ళని భలే చూపిస్తారు. అయితే హీరో లేదా విలన్, కానీ రియాలిటీలో ఈక్వల్ జస్టిస్ అస్సలు ఉండదు. తప్పు చేసినోడు పేదోడైతే వాడిని పట్టుకున్నందుకు కాంప్లిమెంట్స్ బోనస్గా మీడియా ఇంటర్వ్యూస్. అదే పెద్దోడైతే టేబుల్ మీద రెడీ ఉన్న ట్రాన్స్ఫర్ ఆర్డర్, సస్పెన్షన్ ఆర్డర్. ఇయర్స్లో జాబ్ కొట్టిన బే, నా టాలెంట్ని గుర్తించేటట్టు రాడు. వాడికి నా వాల్యూ తెలియాలి. మిస్టర్ కృష్ణ, నువ్వు రూల్స్ని బ్రేక్ చేసావు. సిస్టమ్కి అగెన్స్ట్గా వర్క్ చేసే నిన్ను ఇంకా ఎక్స్క్యూజ్ చేయలేం. నువ్వు ఇలా చేయడం ఇది రెండోసారి. సో ఈసారి హోమ్ మినిస్టర్ నుండి ఆర్డర్స్ నిన్ను సస్పెండ్ చేయమని. సో ఇట్స్ టైమ్ టు లీవ్ కృష్ణ. బట్ ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. జస్ట్ లీవ్, ఇట్స్ ఓవర్. అమ్మా అంజలి, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఎక్కడికి వెళ్తున్నావమ్మా? పోలీస్ స్టేషన్కా? సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. ఏంటమ్మా నీ గోల? వారం రోజుల నుంచి చంపుతున్నావు. మీ వాళ్ళు సూసైడ్ చేసుకున్నారని చెప్పారు కదా, అయినా ఏంటమ్మా నీ గోల? ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఏంటో ఈ అమ్మాయి బాధ అర్థం కాకుండా ఉంది. అసలు ఏం చెప్పాలనుకున్నావమ్మా? ఏంటమ్మా? ఏంటి ఇలా లాగేసుకుంటుంది? ఏదో రాస్తుందేంటి? అయ్యయ్యో, మీ వాళ్ళని చంపేశారా? ఆ మ్యాటర్ చాలా సీరియస్. మీ వాళ్ళని చంపేశారా? అమ్మా, ఏంటమ్మా? ఏంటి ఇలా లాగేసుకుంటుంది? ఏదో రాస్తుందేంటి? అయ్యయ్యో, మీ వాళ్ళని చంపేశారా? ఆ మ్యాటర్ చాలా సీరియస్. మీ వాళ్ళని చంపేశారా?
కానీ ఇంత చిన్న నోటితోటి పని అవుదమ్మా. నువ్వేం కంగారు పడుకు. సార్ రేపు మార్నింగ్ వస్తారు. వస్తుండగానే నేను చెప్పి నీకు కాల్ చేపిస్తాను, సరేనా? ఏంటి బుడ్డది అలా చూస్తుంది? అది కూడా వాడింటి వైపు. సరే, మనకెందుకులే. నేను కృష్ణ, వరుణ్. ఏ నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇలా యూనిఫామ్లో రావద్దని? ఇదే ఫైనల్. ఇంకోసారి యూనిఫామ్లో వస్తే తోసేస్తా బయటికి. నువ్వు అలా కోప్పడు కృష్ణ. మన సీ గారితో మాట్లాడుతున్నా. అట్ ఎనీ కాస్ట్ యూ విల్ బీ ఆన్ డ్యూటీ మ్యాన్. నాకు అవసరం లేదు వరుణ్. డిపార్ట్మెంట్కి నేను అక్కర్లేనప్పుడు నాకు కూడా అక్కర్లేదు. అండ్ ఆ సోదా ఆఫీసర్లకు సారీ చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఐ డి నాట్ డూ ఎనీథింగ్ రాంగ్ మ్యాన్. ఐ వాస్ రైట్ ఇన్ మై డ్యూటీ అండ్ ఐ విల్ బీ. వాట్ ఎవర్ కృష్ణ, ఇప్పటికే కమిషనర్ నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. నువ్వు ఇలా తాగుతుంటే ఎలా? తాగుతా బాయ్, గుద్దాలో తాగుతా. ఆ కమిషనర్ గారికి ఎన్నో పోతుందంట. వాడు ఏమైనా ఇస్తున్నా పైసలు? నువ్వు తాగితే తప్పులేదు కృష్ణ, బట్ యు నో వాట్, ఇప్పటికే 6 సార్లు నువ్వు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికావు. మన డిపార్ట్మెంట్ కాబట్టి వదిలేస్తున్నారు. ఓ అయితే నన్ను ఇంటి దాకా పండుకొని చెప్పడానికి వచ్చినా? సరేలే, ఇదంతా గోల్ ఎందుకు కానీ, నువ్వు అడిగావు కదా నీ సేఫ్టీ కోసం కానీ తీసుకో, నేను వెళ్ళొస్తాను. సార్, డోర్ దగ్గర మీకు ఏవో లెటర్స్ పడ్డాయి, కాస్త చూసుకోండి. సర్లే. ఆగండి మేడం, సార్ బిజీగా ఉన్నారు మేడం. చెప్తే ఏంటంటే ప్లీజ్ అర్థం చేసుకోండి మేడం. చెప్తుంటే వినిపించుకోరేంటి మేడం? ఆగండి మేడం, వెళ్ళొద్దు మేడం. ఎంత చెప్పినా వినిపించుకోరా మీరు? మేడం మీకే చెప్పేది. హలో మేడం, ఏంటి మీ ప్రాబ్లం? దేనికి గొడవ చేస్తున్నారు? ఏంటయ్యా ఇది? చూస్తే మాటలు రానట్టున్నాయి. ప్రాబ్లం ఏంటి? ఏం లేదు సార్, లాస్ట్ మంత్ బీరంగూడలో ఒక సూసైడ్ కేసు అయింది సార్. దాని తాలూకా అమ్మాయి సార్ ఈవిడ. ఓ సారీ మేడం, ఆ కేసు సూసైడ్ కేసుగా క్లోజ్ అయింది. ఇప్పుడేంటి? సార్ అది సూసైడ్ కాదు, మర్డర్ అని చెప్తుంది సార్ ఈ అమ్మాయి. అలా కాదు మేడం, మీకు ఏదైనా డౌట్ ఉంటే కేసు పైన మీరు కోర్టుకు వెళ్ళి పిటిషన్ వేసుకోండి. ఇలా స్టేషన్కి వచ్చి గొడవ చేయకూడదు. వెళ్ళండి. సిగ్గు లేదయ్యా? మూగమ్మాయితో డబ్బులు తీసుకున్నావా? సాయంత్రం కల్లా ఎంత తీసుకున్నావు తిరిగిచ్చే. అలాగే సార్. I did not do anything wrong, man. I was right on my duty and I will be. సరే, మీ వాళ్ళది మర్డర్ అని అంటున్నారు కదా, అది అవునో కాదో తెలుసుకోవాలంటే ఒక మనిషి ఉన్నాడు. యూ బెటర్ మీట్ హిమ్ వన్స్. కృష్ణ. కాకపోతే మీరు కొంచెం జాగ్రత్త, అతను కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. మీరేం పట్టించుకోకండి. తర్వాత నేనే కాల్ చేసి డీటెయిల్స్ ఇస్తాను. మీ నెంబర్ ఇవ్వండి. ఓకే, యూ మే గో. ఇలా బుక్ చేసావేంటమ్మా? వెళ్ళవమ్మా, ఏదో లచ్చలు ఇచ్చినట్టు. ఎవర్రా మీరు? ఎక్కడి నుంచి వచ్చారా?
బండోడా సరదరా ఏయ్ దొంగలు బాబు దొంగలు 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 బాబు దొంగలు ఎవరు నువ్వు అన్నయ్య నర్మయ్ దొంగలు ఏయ్ రాక్షసులారా మందు ఎత్తుపోతున్నారు వీళ్ళు. ఎవడు బాబాయ్ వీడు? ఏంట్రా బండోడా ఎవడు అని అడుగుతావేంట్రా చేతిలో కన్న కనపట్లా పోలీసు వాడు అనుకుంటాన్రా ఈ వీధిలో పోలీసు ఉన్నాడని తెలియకుండానే తీసుకొచ్చావా బాబాయ్? సార్ మమ్మల్ని క్షమించండి సార్ దయచేసి మమ్మల్ని షూట్ చేయకండి సార్ ప్లీజ్ సార్ దయచేసి అమ్మయ్య మమ్మల్ని 5 తులాల కాసుల పేరు 4 తులాల చంద్రహారం ఇంకెప్పుడు దొంగతనాలు లక్ష చేయలేదు రూపాయల సార్. డబ్బులు. సార్. ఇళ్ళల్లో ఏంటి సార్? మా ఇంట్లో కూడా దొంగతనం చేయం సార్. అవును సార్. ప్లీజ్ సార్ గడ్డదించండి సార్. సార్ దయచేసి గడ్డదించండి సార్ ప్లీజ్ సార్. ఈసారి హోమ్ మినిస్టర్ నుండి ఆర్డర్స్ నిన్ను సస్పెండ్ చేయమని. సో ఇట్స్ టైమ్ టు లీవ్ కృష్ణ. వీడేంటి ఇలా వెళ్ళిపోయాడు ఈడెవడో మంచి పోలీసుడు అయ్యాడు బాబాయ్. ఏయ్, ఏంటే పోలీసు వాడు వచ్చాడని అన్ని నువ్వుకుంటున్నావు అంతే బయట బాల్ పెట్టి అన్ని తీ బయటికి ఇది తీరా మేడం నిన్న దొంగతనం జరిగిందంట మీ ఇంట్లో, అది పోలీసుల వల్ల నిజమేనా? పోలీసోడు అయ్యుండి దగ్గరుండి దొంగతనం చేయించాడు. ఎవరు? ఆడే ఆడే దొంగ చచ్చినాడు. వీడు నాశనం అయిపోను. ఆ? అతనే అనుకుంటున్నారా? వాడే నా డబ్బులు నగలు బంగారం అన్ని ఎత్తుకుపోయేలాగా చేశాడు. నువ్వు నాశనం అయిపోతావురా. అందుకేరా నీకు ఉద్యోగం లేకుండా పోయింది. కృష్ణస్వామి ఏంటిది పోలీసు వాడిగా కాకుండా నేబర్ కన్నా హెల్ప్ చేయొచ్చు కదా స్వామి. ఇప్పుడు చూడు ఆవిడ డబ్బులు నగలు పోవడం కన్నా పోలీసుడు దగ్గరుండి చేయించడానికి గోల ఎక్కువైపోయింది. డోర్ దగ్గర మీకేమో లెటర్స్ పడ్డాయి, కాస్త చూసుకోండి. రమ్య ఆగు, ఐ లవ్ యూ చెప్తే అర్థం కావట్లేదా? నువ్వంటే నాకు ఇష్టం లేదు, నా వెంట పడకు. అయినా టైం కావాలన్నావు, టైం ఇచ్చినా. ఇంకేంటి నీ ప్రాబ్లం? అవసరం లేదు, నువ్వంటే నాకు ఇష్టం లేదు. ముందు చెయ్యొద్దురా, చెప్పేది నీకే, వదిలే. హెల్ప్ సార్, ఐ లవ్ యూ చెప్తే అర్థం కావట్లేదా? హెల్ప్ సార్. ఆడ ఆయన ఒంటి మీద యూనిఫామే కాపాడుకోలేకపోయాడు, ఇంకా నిన్నేం కాపాడతాడు? ఏంట్రా ఏదో అన్నావు? ఇప్పుడు అను. అరే అన్నది ఆడైతే నన్ను ఎందుకు కొడుతున్నావు అన్న? అరే నేను కాదన్నా. ఏంట్రా నువ్వేనా అన్నది? రండ్రా. రండి. రేడికి ఎత్తురా. ఆగరా. ఇంకోసారి ఈ ఏరియాలో అనబడరా. సార్ థ్యాంక్ యూ. వాళ్ళని కొట్టింది మేము చేసినందుకు కాదు, నా మీద నోరు జారినందుకు. ఈ లెటర్ వస్తుంది పాపనా లేదా జస్ట్ పోస్ట్ చేస్తుందా? వరుణ్కి కాల్ చేద్దామా? వద్దులే, తేజన్ అనుకుందాం. హలో తేజ్, నేను కృష్ణ. చెప్పండి సార్. నీకు ఫోన్ నెంబర్ పంపిస్తా, ఐ వాంట్ ఫుల్ డీటెయిల్స్. సరే సార్, ఇప్పుడే పంపిస్తాను. ఓకే. చెప్పు తేజ. సార్ కృష్ణ సార్ కాల్ చేశారు, ఏదో నెంబర్ ఇచ్చి డీటెయిల్స్ కనుక్కోమంటున్నారు. ఓకే, కృష్ణ నుండి ఏ కాల్ వచ్చినా ఇన్ఫార్మ్ చేయి. ఓకే సార్. అండ్ సెండ్ హిమ్ డీటెయిల్స్. అలాగే సార్, అలాగే సార్. వెల్కమ్ బ్యాక్ కృష్ణ. ఇట్స్ టైమ్ టు వాచ్ యువర్ ఇన్వెస్టిగేషన్.
నువ్వు ఎవరో నాకు తెలియదు, కానీ డైలీ నా ఇంటి ముందు ఒక లెటర్ పోస్ట్ చేయిస్తున్నావు. నా ఇంటి మీద మేహే వెళ్ళి బోర్డు పెట్టుకుని కూర్చున్నానా? లెటర్ మీద లెటర్ దోస్తున్నావు. అడుగుతుంది నిన్నే, నా మొహం ఏం చూస్తున్నావు? ఏంటి బెబ్బేనా? మాటలు రావా? పోనీ నేను చెప్పిందైనా వినబడుతుందా? ఓ చెవిటీముగా రెండా? అబ్బా పర్ఫార్మెన్స్. నేను చెప్పింది వినబడినప్పుడు అడిగిన దానికి ప్రతిదీ ఆన్సర్ అలా చేస్తున్నావే, నాటకాలు చేస్తున్నావా? సరే నీ గోల నాకెందుకులే. నీకేమైనా హెల్ప్ కావాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళు. నా ఇంటి ముందు టెంట్ వేసి ఎట్లా? నా నుండి నీకు ఎటువంటి హెల్ప్ జరగదు. ఇంకో దారి చూసుకో. ఇంకో మాట, ఈ లెటర్లు పోస్టులు బంద్ చేయి. అమ్మాయి కాబట్టి చెప్పెళ్తున్నా. నువ్వేం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు. లెటర్స్ రాయలేదా? మరి ఇవేంటే? ఎందుకు అంకుల్ మీరు ఎప్పుడు కోపంగా ఉంటారు? ఆహా వచ్చింది పెద్ద మేడం. స్కూల్కి వెళ్ళి చదువుకోకుండా ఈ డెలివరీ పోస్ట్ అంటే ఇంతున్నావు. కొట్టానంటే తప్ప. హలో ఒక్క నిమిషం ఆగండి. ప్రాబ్లం ఏంది అసలు? మీ ఇద్దరికి సూసైడ్ డిసార్డర్ ఏమన్నా ఉందా? ఓకే ఓకే, నాకు హెల్ప్ చేయాలనిపిస్తేనే చేస్తా. ఆ తర్వాత మీరు చేయి కట్ చేసుకుంటారో పీకలు కట్ చేసుకుంటారో మీ ఇష్టం. అర్థమైందా? సుధా నా చిన్నప్పటి ఫ్రెండ్. ఇద్దరం అనాథలం. ఒకే అనాథాశ్రమంలో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము. నాకు తనకి నేను తప్ప మాకు వేరే లోకం లేదు. అలాంటి టైంలో సుధాకి ఒక అబ్బాయి నచ్చి తనని పెళ్లి చేసుకుంది. చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. నన్ను కూడా వాళ్ళతోనే వాళ్ళ ఇంట్లో మనిషిలా చూసుకున్నారు. సుధా భర్త విక్రమ్ చాలా మంచోడు. ఎంతో హ్యాపీగా ఉంటున్న మాకు ఒకరోజు నైట్ ఏదో జరిగింది. నైట్ ఎవరో వచ్చారు. తెల్లారేసరికి ఇద్దరు చనిపోతున్నారు. అసలు మీకెలా తెలుసు వచ్చింది ముగ్గురే అని? ఏంటా కోడ్? లేపడానికి ఎంత ప్రయత్నించారు. నా చెవులు వినపడక నిద్రలో ఉండి వాళ్ళని కాపాడలేకపోయాను. వాళ్ళు నన్ను కాపాడడానికి ఎంత ప్రయత్నించారు. అంత ఘోరంగా చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? మాకు తెలియాలి. ప్రపంచంతో ఏ సంబంధం లేకుండా బ్రతుకుతున్న మా జీవితాన్ని స్పాయిల్ చేశారు. ఈ అక్కకి హెల్ప్ చేయాలని నీకెందుకు అనిపించింది? ఎందుకంటే చనిపోయింది మా అమ్మ నాన్నే కదా అంకుల్. ఈ అక్క చాలా ట్రై చేసింది కానీ ఎవ్వరు పట్టించుకోలేదు. ఓసారి మీ గురించి టీవీలో విన్నాను, మీరు చాలా మంచి పోలీస్ ఆఫీసర్ అని. అందుకే మా ఫ్రెండ్ జోసఫ్ దగ్గర మీ గురించి చెప్తే మీరు తన ఇంటి పక్కనే ఉంటారని తెలిసింది.
అలా డైలీ మీ ఇంటికి వచ్చి లెటర్స్ పెట్టాను. ప్లీజ్ అంకుల్ మాకు హెల్ప్ చేస్తారా? కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటే ఆ టైంలో సాయం చేసినోడిని గొప్పోడు దేవుడితో సమానం అంటారు. దైవంగా భావించిన ఆ వృత్తి మీద ఒట్టేసి చెప్తున్నా, మీకు సాయం చేస్తాను. దేవుళ్ళ కాదు, ఓ మనిషిలా, ఓ పోలీసోళ్ళ. బాల్. అక్క ఎవరు డోర్ కొడుతున్నారు? A for apple, B for ball. వాళ్ళ రూమ్ ఎక్కడ? వాళ్ళ రూమ్ ఎక్కడా? సరే పద. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రూమ్లో కూరని వచ్చారా? అంటే ఎవరు రాలే? థ్యాంక్ యూ. మీ వాళ్ళకు ఎవరితోనే గొడవలు ఉన్నాయా? ఇంత డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చి అటెంప్ట్ చేశారంటే ఇది బాగా ఖచ్చితంగా తెలిసిన వాళ్ళ పని అయి ఉంటుంది, లేదా బాగా తెలుసుకొని చేసిన వాళ్ళ పని అయి ఉంటుంది. ఈ సుధాక్ కానీ విక్రమ్ కానీ ఫైనాన్షియల్గాను పర్సనల్గాను అసలు ఓడతాం గొడవలేవా? సరే, టీ బాగుంది. అండ్ ఈరోజు ఈ డ్రెస్లో మీరు చాలా బాగున్నారు.
డబ్బుల కోసం చేశారనుకుంటే ఇల్లు మొత్తం నీట్గా ఉంది. సో డబ్బుల కోసం వెతికితే అస్సలు లేదు. ఏమైనా పగలు గొడవలు అనుకుందామంటే ఇద్దరు అనాథలు. సో ఛాన్సే లేదు. సెక్స్ ఆ రేప్. పెళ్ళైన అమ్మ మీద రేప్ జరుగుతుందంటావా? ఎందుకుండదు? క్రిమినల్స్కి ఎథిక్స్ వాల్యూస్ ఉంటాయా? ఈ మధ్య ఎన్ని చూడట్లేదు? రీసెంట్గా 9 months బేబీని రేప్ చేశాడు ఒక ఎదవా. మొన్నటికి మొన్న 90 ఏళ్ల ముసలామె మీద రేప్ అటెంప్ట్. సో ఈ సైకో నా కొడుకులకు రేప్ చేయడానికి ఒక శరీరం మాత్రం కావాలంతే. కొత్తదా పాతదా అని కాదు, దే నీడ్ ఏ బాడీ అంతే. యా, నువ్వు చెప్పింది నిజమే. అది సరే, నువ్వేంది ఇట్లా వచ్చినావు? నా లెక్కన ఉన్నావు. నీ సోల్ని బాస్. అదే నువ్వు ఏదో కేస్ స్టడీ చేస్తున్నావు కదా, విషయం చెప్దామని వచ్చిన. నీ అంతరాత్మని కదా, ఆ మాత్రం నాకు తెలియదా? అంజలి తన వాళ్ళది సూసైడ్ అని మన వాళ్ళు కేసు క్లోజ్ చేశారు. అది ప్రీ ప్లాన్ మర్డర్ అని నా గెస్. ఇంట్రెస్ట్ కేసు మీద ఆ అమ్మాయి మీద. పాపం డఫండం రా. తన వాళ్ళు ఎలా చనిపోయారు తెలియక ఎంత బాధపడుతుందో తెలుసా? ఆ రోజు నైట్ వాళ్ళు చనిపోతున్నప్పుడు ఎంత బాధ అనుభవించుంటారు. ఆ బాధకి తోడు అంజలిని ఐషుని ఏం చేస్తారని వాళ్ళ కళ్ళల్లో భయం. చనిపోతున్నప్పుడు వచ్చే బాధ భయం కన్నా ఆ పేనే పెద్ద నరకం రా. పక్కనే తన వాళ్ళు చనిపోతున్నప్పుడు అంజలికున్న ప్రాబ్లం వల్ల తన వాళ్ళని కాపాడలేకపోయానని తన కళ్ళల్లో బాధ కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? న్యాయం ఏ డిపార్ట్మెంట్ వల్ల అయితే న్యాయం జరగలేదు అనుకుంటున్నారో అదే డిపార్ట్మెంట్ వ్యక్తిగా వాళ్ళకి న్యాయం చేస్తాం. నా కోపం రాజకీయ నాయకులకు ఫేవర్గా పనిచేసే మన ఐఆర్ ఆఫీసర్స్ మీద రా, అంతేగాని మన పోలీస్ వ్యవస్థ మీద కాదు. సస్పెండ్ అయిన జాబ్ మాత్రమే, నా క్యారెక్టర్ కాదని వాళ్ళని కలిసాక అర్థమైంది. ఓకే, ఆల్ ది బెస్ట్ బాస్. హెల్ప్ కావాలన్న 24 hours అవైలబుల్ ఉంటా. అదే నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లాగా. ఓకేనా? రైట్. అవును, నాకు అర్థం కావట్లేదు. ఈ లాంగ్వేజ్ నాకు నేర్పించు కదా. ఓకే ఓకే. ఏనా? నైస్ నైస్. బి యా సి. ఓకే డి బాగుంది. ఈ ఎస్. గుడ్ ఈవినింగ్ సార్. యా, గుడ్ ఈవినింగ్ బాబు. వరుణ్ సార్కి సుధా విక్రమ్ ఫైల్ అడిగారంట కదా సార్, ఇదిగో తీసుకోండి. ఓకే, అవును. మన వాళ్ళు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో పక్కా సూసైడ్ అని ఎలా కన్ఫర్మ్ చేశారు? మీకు తెలవంది ఏముంది సార్, రోజుకి ఎన్నో కేసులు వస్తుంటాయి. అందులో ఈ కేసు ఒకటి. వాళ్ళ బెడ్రూమ్లో పాయిజన్ బాటిల్ కూడా ఉండటంతో మన సీఏ గారు సూసైడ్గా ఈ కేసుని సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయకుండానే క్లోజ్ చేశారంట. పైగా వాళ్ళ తరపున అడిగేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఉన్న ఒక అమ్మాయి చెవిటి మూగ అవ్వటంతో ఆ విషయం ఎవ్వరూ అడగలేకపోయారు. ఇన్ని రోజులకు ఆ అమ్మాయి తరపున మీరు వచ్చారు. ఇది పక్కా మర్డరే రాంబాబు. క్రిమినల్స్ని ఎలాగైనా పట్టుకోవాలి. సుధా విక్రమ్ల గురించి మీకు ఏం తెలుసా? తెలియదు సార్, ఈ ఏరియాకి ఈ మధ్యనే వచ్చాను. వాళ్ళు చాలా మంచోళ్ళు సార్. వాళ్ళు అసలు ఎవరి జోలికి వెళ్ళరు సార్. అంటే వాళ్ళు ఎలా ఉండేవాళ్ళో మీకు తెలుసా? మార్నింగ్ ఆఫీస్ వెళ్తారు, ఈవినింగ్ ఇంటికి వస్తారు. అంతేగాని వాళ్ళు ఎవరితో ఏం మాట్లాడరు. వాళ్ళంతటా వాళ్ళ ఇంట్లోనే సైలెంట్గా ఉంటారు. ఈ ఏరియాలో ఎక్కడైనా సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా? సీసీ కెమెరా లాంటివి ఏం లేవు సార్. అలాంటివి ఏం పెట్టలేదు. సోలో కానీ చాలా తెలివిగా చేశారు. ఏ ఒక్కరికి దొరకకుండా చాలా జాగ్రత్త పడ్డారు. అవును, ఐషు స్కూల్కి వెళ్ళలేదా? అవునా? ఫీవర్ ఏమైనా వచ్చిందా? హాస్పిటల్కి తీసుకెళ్ళావా? సరే. కృష్ణ. ఏ వరుణ్, నువ్వేంది ఇక్కడ? ఏం లేదు స్వామి, ఒక చిన్న పని మీద వచ్చాను. ప్రాబ్లమాటిక్గా ఉంది.
ఈ మధ్య దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి. అవునా? రీసెంట్గా ఒక గురుక కూడా చనిపోయాడంట. ఊరికే చనిపోయాడా? ఎప్పుడు ఎక్కడ? పటేల్గూడలో. ఓకే సరే నువ్వు వెళ్ళు, నేను మళ్ళీ కలుస్తాను. సరే బాయ్. ఈ ఏరియాలో గూర్ఖా ఎప్పుడు చనిపోయాడు? నీకు గూర్ఖా వాళ్ళు ఇల్లు తెలుసా? నమస్తే అమ్మా. ఎవరండి? నా పేరు కృష్ణ, పోలీస్. నమస్తే, చెప్పండి. తిను అంజలి. ఏం లేదు, మీ ఆయన చనిపోవడం తెలిసింది. ఎలా చనిపోయారు, ఎప్పుడు చనిపోయారు కొంచెం చెప్తారా? అది 15వ తారీఖున యాక్సిడెంట్లో చనిపోయారు. అవునా? ఏమైందండి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? అదే రోజు ఇంకిద్దరు కూడా చనిపోయారు. మీ ఆయన చావుకి వాళ్ళ చావుకి ఏమైనా లింక్ ఉందేమో అని. అవునా? వాళ్ళు అనుకోకుండా చావలేదండి, ఎవరో చంపితే చనిపోయారు. డాక్టర్, నేను కృష్ణ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎవరా? కృష్ణ, పోలీస్. చెప్పండి సార్. విజయ్ అంటే నువ్వేనా? అవును సార్ నేనే. గుర్కా పురుషోత్తం గురించి మా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసింది నువ్వే కదా? అవును సార్ నేనే చేశాను. ఆల్రెడీ ఇంట్రాగేషన్ అయిపోయింది కదా సార్, మళ్ళీ వచ్చారు. టెన్షన్ ఏం పడకండి, వేరే కేసు గురించి ఈ కేసులో ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తా అని మిమ్మల్ని అడుగుతున్నాను. చెప్పండి సార్ ఏంటో. గూర్ఖాని అంటే ఎవరు చంపారు, ఎంతమంది చంపారు, ఏమన్నా ఐడియా ఉందా? అంటే 3 చంపారని అందరూ అనుకుంటుంటే విన్నాను సార్. ఆ రోజు మార్నింగ్ నేను వెళ్తుంటే హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఇక్కడ ఒకటి, అక్కడ ఎవరు పడిపోయినట్టు కనిపిస్తే దగ్గరికి వెళ్ళి చూశాను. కానీ బ్లడ్ కనిపించేసరికి భయం వేసి ఇక పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాను. అంతేలే, మనం నువ్వెందుకు వెళ్ళావు అక్కడికి? అంటే 5 o'clock అని ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో ఉంది. నాకు టిఫిన్ సెంటర్ ఉంది సార్, టిఫిన్ సెంటర్ ఓపెన్ చేయడానికి వెళ్తాను సార్ నేను మార్నింగ్ డైలీ. గూర్ఖా గురించి నీకు ఇంకేమైనా తెలుసా? పురుషోత్తం చాలా మంచోడు సార్. అతను ఉన్నన్ని రోజులు ఈ ఏరియాలో ఏం దొంగతనాలు జరగలేవు, కానీ అతను చనిపోయాక చాలా దొంగతనాలు జరుగుతున్నాయి ఈ ఏరియాలో. మాకు షాప్స్ తీయాలన్నా కూడా చాలా భయంగా ఉంది. వరుణ్, వచ్చేయ్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అక్క. హ్యాపీ బర్త్డే అంజలి. సుధారం చెక్ చేసినప్పుడు నీ ఇయర్ సంబంధించి కొన్ని రిపోర్ట్స్ దొరికాయి. మేబీ ఈ సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం అనుకున్నారేమో. సో ఆ సర్ప్రైజ్ నాతో ఇప్పించారేమో. ఇలా అసలు ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు రమ్య? ఏంట్రా, అరే ఎంత చెప్పినా నీవెంత మారవా పిచ్చోన్లా అసలు? తిరుగుతున్నావు, అర్థం కావట్లేదా? అరే నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? చెప్పు తెగుదవా. మర్యాదగా నా లవ్ యాక్సెప్ట్ చేయకపోతే మంచిగా ఉండదు. ఇవ్వండిరా.
బట్టే సరిపో నీకు. ఇంకోసారి అమ్మాయిల కోసం బొక్కలు కొడతా నాకు కొడక. ఇప్పుడు ఎందుకు హెల్ప్ చేశారు సార్? ఈసారి వాళ్ళని కొట్టింది ఈమె చేసినందుకమ్మా. ఓ ఆ రోజు ఇలా మాట్లాడినందుకు సారీ. ఎప్పుడే ప్రాబ్లం ఉన్నా 100 డైల్ చేయండి. మా Okay, పోలీసులు 5 minutesలో మీ ముందుంటారు. థ్యాంక్ యూ సార్. వెళ్దామా? హాయ్ కృష్ణ. హాయ్ డాక్టర్. సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయా? పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలిసింది ఏంటంటే మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కేసుని స్టడీ చేయకుండానే క్లోజ్ చేసి ఉంటారు. జానీ జానీ ఎస్ పాపా. హాయ్ అంకుల్. హాయ్. వెళ్ళి ఆడుకోమ్మా. థ్యాంక్ యూ అంకుల్. పోస్ట్ మార్టంలో వీళ్ళ బాడీ పాయిజన్ కి ఇన్ఫెక్ట్ అయినట్టుంది. అట్ ద సేమ్ టైం అమ్మాయి మెడ మీద గోర్లతో గీరిన చిన్న ఘాట్లు, అబ్బాయి చేతి మీద ఘాట్లు చూస్తుంటే ఎవరో వీళ్ళిద్దరినీ బలవంతంగా చంపి ఉంటారు. ఇది కాకుండా అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ కూడా జరిగి ఉండొచ్చు. అమ్మాయి బాడీలోని ప్రైవేట్ పార్ట్స్ మీద ఉన్న చిన్న చిన్న గాయాలు చూస్తే ఇది రేప్ అండ్ మర్డర్గా కనిపిస్తుంది. హోమ్లో కెమికల్స్ వేసి మరి సూసైడ్లా క్రియేట్ చేశారు. ఇంకా తెలియదు. ప్లీజ్ అంజలి, కంట్రోల్. ఐషు ఉంటుంది, ఏడవకు. అక్క అక్క నెట్ రావట్లేదు అక్క. ఏం ప్లాన్ చేద్దాంరా? ఈ వీధిలో ఆ చివరి 2 ఇళ్ళ వాళ్ళు తిరుపతి వెళ్తున్నారంట. అదేనా? అదే బాబాయ్. సరే, ఈ నైట్కి ప్లాన్ చేద్దాం. ట్రక్ కూడా రెడీ చేసి పెట్టు. ఓకే బాబాయ్. సరేనా? బాబాయ్ పోలీసుడు బాబాయ్ ఇటే వస్తున్నాడు. సరే సరే, నువ్వేం టెన్షన్ పడమాకు. సరే జాగ్రత్త. సరే కానీ మేనేజ్ చేసుకుంటా కానీ నువ్వేం టెన్షన్ పడకరా. పురుషోత్తం చాలా మంచోడు సార్. అతను ఉన్నన్ని రోజులు ఈ ఏరియాలో ఏం దొంగతనాలు జరగలేవు, కానీ అతను చనిపోయాక చాలా దొంగతనాలు జరుగుతున్నాయి ఈ ఏరియాలో. బాబాయ్ బాబాయ్ ఆ పోలీసులు ఇటే వస్తున్నాడు బాబాయ్. నువ్వేం భయపడకరా, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా. ఏ భయపడకరా, సార్ మనోడే. ఏ యార్ ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏం లేదు సార్, ఊరికనే దమ్మేద్దామని వచ్చాను సార్. ఈ ఏరియాలోనే రెగ్యులర్గా దమ్మేస్తారా లేదా దొంగతనం చేస్తారా? సార్ మీ దగ్గర అబద్ధాలు ఎందుకు సార్? అబద్ధాలు ఆడితే పురుగులు పట్టిపోతాం సార్. మీరు మా దేవుడు సార్. ఇది మా రెగ్యులర్ అడ్డా సార్. ఇక్కడ దొమ్మేస్తాము, అప్పుడప్పుడు దొంగతనం కూడా చేస్తుంటాం సార్. మరి లాస్ట్ మంత్ 15కి ఇక్కడికి ఏమైనా వచ్చారా? లాస్ట్ మంత్ 15కి అంటే కొంచెం కష్టమే సార్. బాగా గుర్తు చేసుకోరా, చాలా ఇంపార్టెంట్. వచ్చాం సార్, గుర్తొచ్చింది సార్. వచ్చాం సార్. ఎప్పుడు రా? అదే రోజని అంత కరెక్ట్గా చెప్తున్నారా? ఆ రోజు మాతో ఒకటి గొడవ పడ్డాడు సార్. ఎవడు వాడు? ఈ ఏరియా వాడనా? ఇంతకుముందు ఎప్పుడైనా చూసావా? మరి లేదు, ఎక్కడ చూడలేదు సార్. చూడటం అదే ఫస్ట్ టైం సార్. సార్ మీరు మమ్మల్ని ఏమన్నంటే నిజం చెప్తాను సార్. చెప్పు. ఆ రోజు మాతో ఒకడు గొడవ పడ్డాడు సార్. మా వాడిని కొట్టాడు సార్. అందుకే ఆ కోపంతో ఆ వెనకాలే ఫాలో అయ్యాం. ఫాలో అయ్యి వాడింట్లోనే గట్టిగా ఒక 2 లక్షల వరకు నొక్కేస్తాం సార్. లక్షణ బాబాయ్? ఇంకో 1 లక్ష కూడా నొక్కెళ్ళారా? ఆపండ్రా పదా, వాడి లీవ్ పిండి. రండి బండెక్కండి. ఈ అబ్బా బండోడా, ప్రతిదీ నీకు చెప్పాలరా? ఇదే ఏరియా కదా? ఇక్కడే సార్, అదే ఇల్లు.
అదిగో అదిగో వాడి సార్. కన్ఫర్మా? ఆడి సార్ అని కొట్టింది. అవును సార్. రేయ్ మీరు వెళ్ళండి రా. సరే ఉంటాం సార్. వీడేంటి బాబాయ్ మళ్ళీ రంగు మొగ్గులే తగులుకున్నాడా? పోలీసులు అన్న తర్వాత ఇవన్నీ మామూలు వీడేమన్నా నీకు తెలుసా? తెలియదు, అనుమానం అంతే. సుధా విక్రమ్ చనిపోయిన రోజు కూడా వీడు ఇదే ఏరియాలో తిరుగుతున్నట్టు తెలిసింది. సుధాక్ కానీ విక్రమ్ కానీ వీడేమని తెలుసామని నేను అడుగుతున్నాను. సో వీడికి సుధాకి ఈ కేసుకి ఏదో సంబంధం ఉంది. వాడిని పట్టుకుంటే అన్నీ తెలుస్తాయి. అందుకే వాడిని తీసుకొద్దాం అనుకుంటున్నా. ఓకే, మీరు కూడా జాగ్రత్త. బాయ్. ఒకే ఏరియాలో 3 హత్యలు, అది ఒకే రోజు. కూర్కా మర్డర్కి సుధా విక్రమ్ మర్డర్కి రఫ్గా 20 minutes డిఫరెన్స్. సుధా ఇంటి నుండి కొద్ది దూరంలో కూర్కా యాక్సిడెంట్ జరగడం, ఈ 3 హత్యల కారణం మాత్రం ఖచ్చితంగా ఒక్కడే. ఎవడై ఉంటాడు? ఎక్స్ బాయ్ ఫ్రెండ్ హార్ ఎవడే ఉంటాడు? వరుణ్, లేవ్వాన్ని. రే, ఎవర్రా మీరు? నన్ను ఎందుకు తీసుకొచ్చారు? సుధాన్ ఎందుకు చంపావురా? ఏ సుధా సార్? ఎంతమంది సుధాని లవ్ చేసావురా? ఓ, ఆ సుధనా? సుధా చనిపోయిందా? ఎలా సార్? వీడు మస్తు యాక్టింగ్ చేస్తుండు కృష్ణ. వీడిని ఇలా కాదు. ఏయ్ చెప్పరా సార్, చెప్పరా సార్ సార్ కొడగండి సార్. చెప్పు. కొడగండి చెప్పరా? సార్. చెప్పరా? చెప్తా సార్. సార్ సార్ అమ్మ తోడు సార్, నాకేం తెలియదు సార్. సుధాని నేను చాలా లవ్ చేశాను సార్. నేనెందుకు చంపుతాను సార్? ప్లీజ్ సార్, సార్ నన్ను నమ్మండి సార్. మరి లాస్ట్ మంత్ 15th సుధా వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళవరా? సార్ చూడ్డానికి వెళ్ళాను అంతే సార్. వెళ్ళినంత మాత్రాన చంపుతానని ఎలా అనుకుంటారు సార్? అన్ని ఇయర్స్ గ్యాప్ తర్వాత సుధాని ఎందుకు కలవాలనిపించిందిరా నీకు? చాలా రోజుల తర్వాత సుధని చూడగానే చాలా ఆనందం వేసింది. పక్కనే తన భర్తను చూశాక, దానికి తోడు చిన్న పాప ఇన్నేళ్లకు కనిపించిందనుకునేలోపు పెళ్ళి పాప అని తలుచుకోగానే చాలా కోపం వచ్చింది. నా గర్ల్ ఫ్రెండ్ని ఆడెవడో అని తట్టుకోలేకపోయాను సార్. అందుకే తనని కలిసి ఒకసారి యూజ్ చేద్దాం అనుకున్నా. అదే రోజు రాత్రి అందరం బాగా తాగాక సుధా ఇంటికి వెళ్ళి డోర్ కొట్టబోతుంటే నాకే ఒకలాగా అనిపించింది. ఇద్దరం లవ్ చేసుకున్నాం. తననేం మోసం చేయలేదు సార్. మా ఇంట్లో వాళ్ళు అనాథనేం పెళ్లి చేసుకుంటావు, ఒక కులం లేదు గోత్రం లేదు అని సుధతో నా పెళ్ళికి ఒప్పుకోలేదు సార్. దాంతో సుధా నా నుండి వెళ్ళిపోయింది సార్. పెళ్లి చేసుకొని
హ్యాపీగా ఉంది సార్. అంతెందుకు సార్, మా ఇంట్లో వాళ్ళ మీద కోపం, సుధా మీద ప్రేమతో ఇప్పటిదాకా నేను ఇంకా పెళ్లి కూడా చేసుకోలేదు సార్. అలాంటిది నా సుధాని ఎలా చంపుకుంటాను సార్? ఇదేం ట్విస్ట్ కృష్ణ? మరి సుధావాలని చంపింది ఎవరై ఉంటారు? అయితే మర్డర్ చేసిన నీ వాళ్ళని. మా వాళ్ళంటే? అదే ఆ రోజు నైట్ నీతో పాటు వచ్చిన నీ ఫ్రెండ్స్. ఎలా చెప్తున్నారు సార్? ఆ రోజు ఫ్రెండ్స్తో కలిసి సుధా ఇంటికి వెళ్ళిన నువ్వు రిటర్న్ మాత్రం ఒక్కడే వచ్చావు. ఎందుకు? వాళ్ళకి మందు సరిపోలేదంట సార్, మళ్ళీ తాగడానికి వెళ్దామన్నారు. సో నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను సార్. అప్పటికే 12 దాటిపోయిందాన్ని. వైన్స్ కూడా క్లోజ్ అయిపోయి ఉంటాయి అండ్ బార్స్ కూడా క్లోజ్ అయ్యే టైం. సో వాళ్ళు వెళ్ళేసరికి కూడా మందు దొరకడం చాలా కష్టం. లేదు సార్, మా వాళ్ళు అలా ఏం చేయరు. నా గర్ల్ ఫ్రెండ్ని అలా ఎలా చేస్తారు సార్? మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు సార్. ఆ రోజు నువ్వు సుధాన్ చూసినప్పుడు నీ ఫ్రెండ్స్లో కూడా అంజలిని చూసి ఉండొచ్చు. నువ్వు సుధాని యూజ్ చేసుకుంటానని చెప్పగానే నీ ఫ్రెండ్స్లో ఒకడికి మేబీ అంజలి మీద కన్నుబడింది. అనుకున్న ప్లాన్ ప్రకారం మీరు సుధా వాళ్ళ ఇంటికి వెళ్ళారు. కానీ అనుకున్న ట్విస్ట్ ఏంటంటే నువ్వు రిటర్న్ రావడం. సో మందన పేరు చెప్పి నేను అక్కడి నుంచి పంపించేసి వాళ్ళే చేసి ఉండొచ్చు కదా. అదే నీ ఫ్రెండ్స్లో కూడా ఒకడు. నీ ఫ్రెండ్స్ ఎవరు, ఎక్కడుంటారు? సంజయ్, చోటు, రాజు సార్. వరుణ్, వాళ్ళ పేరు డీటెయిల్స్ తీసుకో. సరేనా, నువ్వు వెళ్ళు. ఏమైనా అవసరం ఉంటే నేను మళ్ళీ పిలుస్తా. ఓకే, థ్యాంక్ యూ సార్. వెళ్తా సార్. వరుణ్, అర్జెంట్గా నెంబర్స్ అన్నీ తేజకి పంపించి వాళ్ళ ఫొటోస్ నాకు సెండ్ చేయమను. సరే. హలో హలో తేజ, నేను నీకు కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ పంపించాను. అర్జెంట్గా వాటి డీటెయిల్స్ పంపించు. సరే సార్, పంపిస్తున్నాను. ఓకే ఓకే సార్, పంపించాను. కృష్ణ, ఫొటోస్ వచ్చాయి చూడు. వీడు సంజయ్ నానియా? నా పేరు నాని. సుధా, అంజలి వాళ్ళ ఆశ్రమంలోనే నేను ఒక అనాథగా పెరిగాను. అప్పటి నుండి అంజలి అంటే నాకు మోజు. కానీ అంజలికి నేను నచ్చేది కాదు. దాంతో సుధని ప్రేమిస్తున్నట్టు చెప్పి అంజలికి దగ్గర అయ్యే టైంకి నన్ను ఒక ఫ్యామిలీ దత్తత తీసుకుంది. నానిగా ఉన్న నా పేరు సంజయ్గా మార్చారు. అంజలిని చాలా రోజులకు చూశాను. దాన్ని ఎలాగైనా అనుభవించాలనుకున్నా. అలా సుధతో ప్రేమించినట్టు నటించాను, కానీ అది కుదరలేదు. ఎలాగైనా అంజలిని దక్కించుకోవాలని ఇంటికి వెళ్ళాను. సంజయ్, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? అయినా వీళ్ళంతా ఎవరు? అంజలి ఎక్కడా? అంజలియా?
దాంతో ఈ టైంలో నీకేం పని? గతంలో నన్ను మోసం చేశావు, ఇప్పుడు దాన్నేం చేద్దామని వచ్చావు? గతంలో కానీ, అప్పుడు కానీ, ఇప్పుడు కానీ నేను నిన్ను ఎప్పుడు ప్రేమించలేదు. నాకు అంజలి అంటే ఇష్టం. దానికి దగ్గర అవడానికి చేసిన ట్రయల్స్లో నీతో ఈ ప్రేమ. చెప్పు, అంజలి ఎక్కడుంది? మర్యాదకి ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేదా? నాకది కావాలి. రాస్కెల్, నువ్వు ఇంత వెదవ అనుకోలేదు. ఇప్పుడే నీ సంగతి చెప్తా, ఆగు. విక్రమ్, ఏయ్! విక్రమ్, విక్రమ్! చంపేస్తాం. ఎవడ్రా రేయ్ రేయ్ ఎవడ్రా రేయ్? త్వరగా పదండి. నడు. ఎవడ్రా రేయ్? ఎవడ్రా అది? ఎవడ్రా రేయ్? ఆగండ్రా రేయ్! రేయ్, ఎవడ్రా మీరు? పట్టుకోండిరా వీళ్ళని. ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండ్రా. ఎవడ్రా రేయ్? వదలండిరా. వదలండిరా రేయ్. ఎక్కడ తీసుకెళ్తున్నారా నన్ను? ఏం చేస్తున్నారా నన్ను? రేయ్! చేతురా. వదలండిరా. పదరా, తొందరగా దిగిరా. పద. అంతా గతంలో పూర్తి చేసావనుకుంటే నువ్వు వచ్చి తవ్వి బయటికి తీస్తున్నావు. ఈ రోజు దాన్ని ఎవరు కాపాడతారో చూస్తా. అరే, అంజలికి అర్జెంటుగా కాల్ చేయరా. ఫోన్ లిఫ్ట్ చేయట్లే. ఏ సంథింగ్ ఇస్ రాంగ్ వరుణ్, లెట్స్ గో. పద. ఎక్కడున్నారు?
సంజయ్ ఇక్కడ లేరు. రావే బయటికి. ఇప్పుడు చూస్తా నిన్న పోలీసు వాడు ఎలా కాపాడతాడు. అరవకన్నానా? రేయ్ నీ అమ్మాయిలు కావాలరా నీకు? రేయ్ వదలరా నిన్ను ఇలా కాదురా. నీ అబ్బా నువ్వు ఇక్కడే ఉండరా, ఇలాగే కూర్చో. చిన్న పాపని లాక్కొని వస్తారా? ఇప్పుడు ఏంట్రా చెయ్యి? అబ్బా మాకే కథలు చెప్తావరా? ఇంతటితో అయిపోయింది అనుకున్నావా? బెయిల్ మీద బయటికి వస్తా, అప్పుడు చూసుకుందాం. నిన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్లు కష్టపడి ట్రీట్మెంట్ చేస్తే నువ్వు చేసిన ఏదో పనికి మహా అంటే పడేది ఉరి శిక్ష. ఎంత ప్రాసెస్ అవసరం అంటావా? అలా కాల్ చేసావేంటి కృష్ణ? ఇలాంటి వాళ్ళని ఇలానే కాల్చాలి. ఇలా చేసినందుకే కదా 1 year సస్పెండ్ చేస్తారు. మహా అయితే ఇంకా 2 years చేస్తారు. లైట్లే.